ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పంటల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తాండాలో వడగండ్ల వానతో వరి పంటకి భారీగా నష్టం వాటిల్లడంతో వడ్లు రాలిపోయి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అక్కన్నపేట మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన వివరాలు సమర్పించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి దీనిపై రిపోర్ట్ చేయడం జరిగింది. అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కూరగాయల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ లెక్కలు తీస్తుందని, ఇది ప్రకృతి వైపరీత్యం, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తాండాలో మొన్నటి వడగండ్ల వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం, ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం. దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ, మిర్చి క్రాప్ కానీ, ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ఇది ప్రకృతి వైపరీత్యం. దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవెల్లి నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా, దాదాపు ఈ మండలంలో 40,000-50,000 ఎకరాల వ్యవసాయ సాగ్యం అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి సాగు భూమికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 38,000 ఎకరాలు మాత్రమే అవుతా ఉంది. మిగతా అంతా కూడా మోటివేట్ చేసి అగ్రికల్చర్ శాఖ అధికారులతో రైతు వేదికల వారిగా మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టడం కానీ, ఇతరత హార్టికల్చర్ క్రాప్స్ కానీ, కూరగాయల పెంపకానికి కూడా కొంత ప్రోత్సాహం దగ్గరనే పక్కన హుస్నాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్ సెంట్రల్ లొకేటెడ్ ఉండేటువంటి గ్రామాల నుంచి కూరగాయలు పండిస్తే ఎక్కువ ఆర్థిక లాభం వస్తుంది. దాని మీద కొంత చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చేయడానికి స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా నా ప్రయత్నం చేస్తాను.